మామ కొద్దిసేపటి క్రితమే 'మాస్ జాతర' టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసాక నాకు గొప్పగా ఏమనిపించలేదు. 'టైగర్ నాగేశ్వరరావు' లొకేషన్స్‌లో 'క్రాక్' సినిమా చూసినట్టు అనిపించింది. ఆ స్టోరీ సెలక్షన్ ఏంటో, శ్రీలీల క్యారెక్టరైజేషన్ ఏంటో నాకేం అర్థం కావట్లే. రీసెంట్‌గా 'నాగవంశి' కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'వింటేజ్ రవితేజ'ని చూస్తాం, 'వింటేజ్ రవితేజ'ని చూస్తాం అని చెప్పి. 'వింటేజ్ రవితేజ' అంటే ఈ టైప్‌లో ప్లాన్ చేసి ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. నిజంగా నేను టీజర్ పరంగా చెప్తున్నా. టీజర్ చూసిన వెంటనే నాకు లిటరల్‌గా అదే ఫీల్ వచ్చింది. నాకు ఏదైతే అనిపించిందో అదే చెప్పాను. ఏదైనా హోప్ ఉందా అంటే ఈ సినిమా డైరెక్టర్ చాలా టాలెంటెడ్ రైటర్. ఇంతకు ముందు అతను 'సామాజ వర్గంన', 'సింగిల్', 'వివాహ భోజనం' ఇలాంటి సినిమాలకి రైటర్‌గా వర్క్ చేశాడు. అతను రైటర్‌గా వర్క్ చేసినప్పుడు అతని డైలాగ్ రైటింగ్ చాలా బాగా పేలింది. థియేటర్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అదే డైలాగ్ రైటింగ్ ఇక్కడ రిప్లికేట్ చేయగలిగితే సినిమా గట్టెక్కేస్తది. బట్ ఏంటంటే చాలా చేంజ్ అవ్వాలి. 'రవితేజ' పరంగా అయితే చాలా చేంజ్ ఉండాలి. చిన్నప్పుడు నేను 'రవితేజ' ఫ్యాను. ఇప్పుడు 'రవితేజ' ఫ్యాన్ అని చెప్పుకోవడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఎంతైనా వింటేజ్ 'రవితేజ' వేరు. ఆ వింటేజ్ 'రవితేజ' కమ్‌బ్యాక్ అవ్వాలంటే చాలా కష్టంలా అనిపిస్తుంది. ఏమో 'రవితేజ' కమ్‌బ్యాక్ చేస్తే చూడాలనిపిస్తుంది. అండ్ 'భాను భాగవతర్' డెబ్యూ కూడా దద్దరిల్లిపోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ దట్ ఈ 'మాస్ జాతర'.